నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో పెండింగ్ పనులు అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ధర్మచక్ర పరివర్తన దినోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జైవీర్తో బుద్ధవనంను సందర్శించిన రమేష్ రెడ్డి ఈ ప్రాంతానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంతో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుద్ధవనం పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా నాగార్జున సాగర్ గురించి ప్రచారం చేస్తామన్నారు. మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి, ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా, ముఖ్యంగా బుద్ధుడు ఏదైతే తన జ్ఞానం ఉంది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుగొన్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారం, ముఖ్యంగా నేను ఇక్కడ స్థానిక ఎంపీ అయిన రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది. మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి మరి మా ఎండి గారి సహకారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి వీకే ఎండి గారు కూడా కొత్తగా వచ్చిండు, నేను కొత్తగా వచ్చిన, మేమందరం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.